వాసు గారు 25థ్ చాలా టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది. ఎక్కువ సినిమాలున్నాయి. చాలా సినిమాలున్నాయి. మీరు గూడా 'ఈషా' ఒకటి రిలీజ్ చేస్తున్నారు. అండ్ 'వృషభ' మీ నుంచే 'గీతా ఫిలిమ్స్' నుంచి కూడా 2 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఏంటి కాంపిటీషన్ గురించి చెప్పండి? అండ్ మీ నుంచి 2 రావడం గూడా అండి. వన్ థింగ్ కాంపిటీషన్ అయితే చాలా మంచి కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే అన్ని సినిమాలు చూస్తున్నాను కదా! చాలా బాగా ప్రమోట్ చేశారు యాక్చువల్ 25థ్‌కి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా 'శంబాల' అవ్వచ్చు, 'దండోర' అవ్వచ్చు, 'ఛాంపియన్' అవ్వచ్చు, 'ఈషా' అవ్వచ్చు, మన ఇప్పుడు 'వృషభ' అవ్వచ్చు. అన్నీ కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను చూస్తుంది ఏంటంటే 6 ఔట్ ఆఫ్ 6 ఫిలిమ్స్ కూడా జనాల్లో ప్రమోషన్ చాలా బాగా చేసుకున్నారు ఈ సినిమాలని. డెఫినెట్‌గా అన్ని సినిమాలు బాగుండి థియేటర్స్ కలకలాడాలని చెప్పి కోరుకుంటున్నా. అట్ ది సేమ్ టైమ్ రెవెన్యూ అయితే షేర్ అవుతుంది డెఫినెట్‌గా. దాంట్లో 2 సినిమాలు బాగున్నా కూడా రెవెన్యూ చాలా గట్టిగా షేర్ అవుతది. బట్ అలాగని చూస్తే నెక్స్ట్ ఫర్దర్‌గా కూడా డేట్స్ కూడా ఎక్కడ లేవు. 'వృషభ' అంటే బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ కాబట్టి దాని డేట్ చేంజ్ చేయలేము. మిగతా తెలుగు ఫిలిమ్స్‌కి వచ్చినప్పటికి ఏంటంటే సిచ్యువేషన్ అట్లా వచ్చింది. బికాజ్ నెక్స్ట్ పొంగల్ ఉన్నాయి. అక్కడ కూడా అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇక్కడ నియర్లీ పొంగల్‌లో కూడా 9 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నట్టు ఉన్నాయి ఈ ఇయర్. సో హెవీ కాంపిటీషన్ ఉంది. బట్ డెఫినెట్లీ ఏ సినిమా బాగుంటే ఆ సినిమా అయితే ఎదురుకెళ్తుంది. తండేల్ నుంచి ఇప్పుడు లైక్ 'వృషభ', 'ఈషా' వరకు మొత్తం మీరే కనిపిస్తున్నారు ఇయర్ అంతా. ఎక్కువ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ గాని 'రాజు వెడ్స్ రాంబాయ్', 'లిటిల్ హార్ట్స్' సో మొత్తం మీరే కనిపిస్తున్నారు. ప్రతి ప్రెస్ మీట్‌లో ఆల్మోస్ట్ నాకే అర్థమైంది. యాంకర్ కన్నా మీరే ఎక్కువ అదే కనిపిస్తున్నారు. యాంకర్ కన్నా నేనే ఎక్కువ కనబడతాను. ఆవిడ కూడా ఎక్కడో మాట్లాడేస్తుంటారులే అనుకుంటా. సో ఏంటి ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా ఫెబ్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు మొత్తం మీదే నడుస్తుంది. ఐఎమ్ రియల్ ఎంజాయ్డ్ దిస్ ఇయర్ అండి. అండ్ సో మెనీ స్టేజెస్ నాకే ఈ ప్రసాద్ ల్యాబ్ పోతే నా ఇంటికన్నా ఎక్కువసార్లు ఈ ప్రసాద్ ల్యాబ్కి వచ్చాను నేను. సో రియల్లీ ఇట్స్ అ నైస్ ఇయర్ ఫర్ మీ. సో మెనీ ఫిలిమ్స్ అండ్ సో మెనీ సక్సెసెస్. నెక్స్ట్ ఇయర్ కూడా బాగుండాలి. బట్ నెక్స్ట్ ఇయర్ ఎక్కువ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు బీ ఆన్ ద ప్రొడక్షన్ మోర్ దెన్ ద రిలీజెస్. నెక్స్ట్ ఇయర్ బీవీ వర్క్స్ నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయండి? మీరు చెప్పారు ఏదో 2, 3 ప్రాజెక్ట్స్ ఏదో ఉంటాయని. ఇది 'వృషభ' కాబట్టి మన బీ వర్క్స్ సెపరేట్ పెడదాం అని. సరే, ఆల్ ది బెస్ట్ అండి. వాసు గారు వాసు గారు మీరు ఇప్పుడే అన్నారు 5-6 సినిమాలు వస్తున్నాయి, అన్నీ ప్రామిసింగ్గా కనపడుతున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ రెవెన్యూ షేరింగ్ జరుగుద్ది ఏదన్నా 1-2 సినిమాలు బాగున్నా సరే. బట్ ఇలాంటి టైంలో గీతా లాంటి రెస్పాన్సిబుల్ ఫిలిం హౌస్ ఒక డబ్బింగ్ సినిమాని తీసుకురావడం ఎంతవరకు న్యాయం? అంటే ఇట్స్ డబ్బింగ్ ఆర్ ఒరిజినల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది మల్టీ లాంగ్వేజ్ ఫిలిం. అంటే డేట్ మార్చలేరు, అది నేను ఒప్పుకుంటాను. బట్ ఏంటంటే గీతా లాంటి ఒక సంస్థ ఒక హ్యాండ్ పట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మిగతా వాటికి అది కొంచెం థ్రెట్ కదా. అండ్ 2 థింగ్స్, దిస్ ఈస్ స్ట్రైట్ తెలుగు సర్టిఫికేట్, దట్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇది 2 months బ్యాక్ రిలీజ్ అవ్వాలి యాక్చువల్లీ. 2 months బ్యాక్ ఏంటంటే అప్పుడు ఖాళీగానే ఉంది నిజంగా అంతా కూడా. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇది పోస్ట్పోన్ 2 months సీజీ వర్క్ అవ్వక పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు 25th రిలీజ్ అవుతుంది. మా కమిట్మెంట్ అండ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మనం హానర్ చేయాలి. అండ్ ఇది హిందీలో రిలీజ్ చేస్తున్న పెన్ అండ్ కనెక్ట్ వీళ్ళందరూ కూడా మాకు అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం వీఆర్ వెరీ మచ్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల నుంచి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ వీ డోంట్ వాంట్ క్రాస్ దట్ కమిట్మెంట్. అందుకని చెప్పి తీసుకున్నాము. అండ్ రెండోది ఏంటంటే ఇది మలయాళం సినిమా. అండ్ యూ నో దట్ మనకి అల్లు అనేది మలయాళంలో ఒక స్పెషల్ ఇది ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా దగ్గరగా కూడా తీసుకుంటారు. అండ్ వీ వాంట్ టు సపోర్ట్ దిస్ ఫిలిం ఎట్ ఎనీ కేస్. అందుకని చెప్పి ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని వీఆర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. వాసు గారు ఇంకో క్వశ్చన్. ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, 28న పోలింగ్ ఉంది.